ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. జీవితానికి ఎన్ని రంగులో ఎస్కే షరీఫ్ గారి కథానిక వింటారు. శ్వేత ఉత్తరం రాసింది. ఉత్తరం చదువుతుంటే నాలో సంతోషం ఉప్పొంగుతుంది. చిన్నారి శ్వేత పెద్దదైపోయింది. 14 ఏళ్ళు. బాల్యానికి గుడ్ బై చెప్పి యవ్వనంలోకి అడుగు పెడుతూ ఇంకా ప్రపంచం తెలియని ఊహాలోకంలో తేలిపోతూ ఇప్పుడు శ్వేత ఎలాగుందో చూడడానికి బంగారు బొమ్మే. నా పోలికలేమైనా ఉంటాయా? శ్వేతకు తెలుగు నేర్పిస్తున్నానని రాసింది మాలతి. అయినా ఇంత బాగా రాయగలడా? నమ్మలేకపోతున్నాను. ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాను. ప్రియమైన బామ్మ, ఈ ఉత్తరం నేను స్వయంగా రాస్తున్నాను. నమ్మకం కలగడం లేదా? ప్రపంచపు 8వ వింతలాగా ఉందా? ఇప్పుడు నేను చాలా ఎదిగాను. నా ఎత్తు 5 అడుగులు 3 అంగుళాలు. మనసు ఎదిగిన ప్రతి వ్యక్తి 8వ వింత అనవచ్చు. కాదు, మొదటి వింత. నేను తెలుగు నేర్చుకున్నాను. ఎలా, ఎందుకు నేర్చుకున్నానో చెప్తాను. ఏడాది కిందట మేము ఒక రిసెప్షన్కి వెళ్ళాము. ప్రమీల ఆంటీ కొడుకు రవీంద్ర పెళ్ళి. రవీంద్ర పెళ్లి కూతురు ఒక తెలుగమ్మాయి. పేరు అనురాధ. పట్టుచీర కట్టి నగలు పెట్టారు. బొగ్గ మీద చుక్క ఎంత బాగుందో. హార్వెస్ట్ రెస్టారెంట్. తెలుగు పద్ధతిలో రంగు ముగ్గులతో, పూలమాలలు, దీపాలతో అలంకరించారు. భోజనానికి ముందర కూచిపూడి డ్యాన్స్. అది అయ్యాక అనురాధ పాట పాడింది. ఈ వసంతాలలో అనే పాట. కళావతి రాగం. ఆ పాట నాకు చాలా నచ్చింది. అమ్మ ఆ పాటకి అర్థం చెప్పింది. తెలుగు చాలా చక్కటి భాష అనిపించింది. అనురాధ పాట విన్నాక నాకు తెలుగు నేర్చుకోవాలనిపించింది. వెంటనే మొదలుపెట్టాను. 6 నెలల్లో అక్షరమాల, గుణింతాలు, సంయుక్త అక్షరాలు వచ్చేసాయి. అమ్మ తప్పులు దిద్దుతుంటే 1 ఏడాదిలో రాయటం కూడా వచ్చేసింది. మేము వచ్చే నెలలో ఇండియాకి వస్తున్నాము. నాకు ఒక తెలుగు ఫ్రెండ్ ఉంది. ఇండియా చాలా డర్టీ ప్లేస్, వేడెక్కువ, ఆవకాయ, గోంగూర తింటారు, హారబుల్ అని భయపెడుతుంది. ఐ డోంట్ కేర్. మా బామ్మ ఎక్కడుంటే అక్కడికి అరణ్యమైన, మౌంట్ ఎవరెస్ట్ అయినా సరే వెడతాను అన్నాను. నాకు మీ అందరినీ చూడాలని ఉంది. తాతయ్యకి నా నమస్కారాలు. ప్రేమతో శ్వేత. చక్కగా రాసింది. ప్రసాద్, మాలతి పిల్లలు వస్తున్నారు. ఈ వయసులో కల్లారా పిల్లల్ని చూసుకోగలగటం కంటే ఆనందం ఏముంది? క్రిందటిసారి వచ్చినప్పుడు శ్వేత ఇంకా చిన్నపిల్ల. ఎన్ని పేచీలు పెట్టింది. నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించాలని ఉబలాటపడిన నన్ను ఎన్ని తిప్పలు పెట్టేది. పిలిస్తే పారిపోయేది. 6 ఏళ్ళప్పుడు వచ్చింది. సరికొత్త పేచీలు. రైస్ తినను, పిజ్జా, బర్గర్ కావాలి అంది. ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. అవన్నీ ఇక్కడ దొరకవు. నీకోసం ఆలు కూర, పూరీ చేసింది బామ్మ. చాలా టేస్టీగా ఉంది చూడు అని మాలతి అంది. పూరీ, ఆలు? షిట్, ఇక్కడ నాకు బాగాలేదు. స్విమ్మింగ్ లేదు, సైకిల్ లేదు అని శ్వేత అన్నది. అప్పటికప్పుడు రమేష్ బజారుకి వెళ్ళి సైకిల్ కొని తెచ్చాడు. హోటల్స్కి తీసుకెళ్ళి పాస్ట్రీలు, ఐస్ క్రీంలు తినిపించాము. గ్రహచారం చాలక ఒకసారి చీమ కుట్టింది. వాట్ ఏ హారబుల్ ప్లేస్, ఇప్పుడే వెళ్ళిపోదాం అంటూ గొడవ. ఒకరోజు కోతులను ఆడించేవాడు వచ్చాడు. ఆట చూస్తూ పక్కపక్క నవ్వింది. తర్వాత కోతి కావాలని పేచి డాబా మీద నుంచి దూకేస్తానంది. ఒక రోజంతా కాపలా కాసాము. రమేష్ ఊరంతా వెతికి ఒక ర్యాబిట్ని కొని తెచ్చాడు. దానికి క్యారెట్ తినిపిస్తూ కోతిని మర్చిపోయింది. దాని తప్పులేదు. దాని 2వ ఏట తల్లి దాన్ని వదిలేసింది. ఏడాది పిల్ల. జాలి కూడా లేదు. తల్లి వదిలేసిన పిల్లలు ఎలా ఉంటారు? టెర్రరిస్టులు అవుతారు. మాలతి పుణ్యమా అని శ్వేత మామూలు మనిషి అయింది. మంచి పిల్ల కాగలిగింది. ప్రసాద్ అమెరికా వెళుతున్నప్పుడు అనుకున్నానా మమ్మల్ని లక్ష్య పెట్టకుండా అమెరికా అమ్మాయిని చేసుకుంటాడని. ప్రసాద్ అమెరికా వెళ్ళి 2 ఏళ్ళయింది. ఆ ఉత్తరం వచ్చింది. నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఆని చాలా మంచి అమ్మాయి. ఇక్కడ వచ్చాక ఇండియన్, అమెరికన్, నీగ్రో తేడాలు మరిచిపోతాము. మనిషి అంటే మంచి మనసు ఉండటం ముఖ్యం. మీరు తప్పకుండా ఆనీని ఇష్టపడతారు. మమ్మల్ని రమ్మంటారా అని. కోడలంటే మన తర్వాత మన ఇల్లు నిలబెట్టేది. మన అలవాట్లు, ఆచారాలు ఆ అమ్మాయికి అర్థమవుతాయా? గౌన్లు, స్కర్ట్లు వేసుకుని ఆ పిల్లని కోడలుగా మండించగలనా? ఏడుపు ఆపుకొని తప్పకుండా రమ్మని రాశాం. కన్నవాళ్ళని వదులుకోలేము కదా. పెళ్లికి వచ్చారు ప్రసాద్, యానీ. యానీ నిజంగానే బాగుంది. సౌమ్యంగానూ ఉంది. యానీని పార్లర్కి తీసుకెళ్ళి చీర కట్టి నగలు పెట్టాము. నా కెంపుల నెక్లెస్ ఇచ్చాను. థ్యాంక్ యూ మమ్మీ అంది కౌలించుకొని. వెంకాయ కూర, కొబారి పచ్చడి అంటూ సరదాగా నవ్వుకున్నాం. ముగ్గులు వేయటం నేర్చుకుంది. మనసు విశాలమైతే అన్నీ చెరిగిపోతాయి. ఏదో అగాధం అనుకున్నది తేలికగా దాడేసినట్లు అనిపించింది. వాళ్ళ పెళ్ళై 2 ఏళ్ళు అవుతుండగా శ్వేత పుట్టింది.
ఆ పేరు నేనే చెప్పాను. యానీ ఏమీ అనలేదు. మేము వెళ్లకుండానే అంతా అయిపోయింది. ప్రసాద్, యానీ డివోర్స్ తీసుకున్నారు. పిల్లలకి పాలు పట్టడం, గుడ్డలు ఉతకడం, భర్త, వంట, రొటీన్. ఈ లైఫ్ నాకు బోర్ కొడుతుంది. నేను పిల్లల్ని పెంచలేను అని అంటే ప్రసాద్, నువ్వు నీ జాబ్ వదిలేయ్ అని అన్నాడు. యానీ, నువ్వు నీ జాబ్ వదిలేస్తావా? నువ్వు ఇండియన్ హస్బెండ్వి. నిన్ను సహించడం నా వల్ల కాదు. డైవర్స్ తీసుకుందాం. పిల్లల్ని నువ్వే పెంచుకో అని యానీ అంది. ఇద్దరు ప్రత్యర్థులు తుఫాన్లో తప్పనిసరిగా ఒకే పడవ ఎక్కినట్లు బతకాలంటే ఒకరికొకరు సహకరించక తప్పదు. విడిపోయారు. ఇండియన్స్ మనం ఏవో విలువలు నమ్మి ఉన్నదాన్నే పట్టుకుని వేలాడతాం. వాళ్ళు ఏవో వెతుక్కుంటూ ఉన్నదాన్ని వదిలేసి కొత్తదాన్ని వెంట పెడతారు. కొన్నాళ్ళు ఇంట్లోనే నానీని పెట్టి కొన్నాళ్ళు డే కేర్లో ఉంచి ప్రసాద్ శ్వేతని పెంచాడు. పిల్లకి జ్వరంగా ఉన్నా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. కల్చర్ గ్యాప్ దాటడం కష్టం, అసాధ్యం. ద్వేషించక విడిపోక తప్పదు అనుకునేదాన్ని. రమేష్కి పెళ్లి నిశ్చయమైంది. ప్రసాద్ శ్వేతని తీసుకుని వచ్చాడు. శ్వేతని మా దగ్గర ఉంచు, మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పాం. ఇప్పుడు చేసుకోను అన్నాడు. మా అన్నయ్య కూతురు మాలతి నేను ప్రసాద్ని పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళ అమ్మతో చెప్పింది. రెండో పెళ్లివాడు అయితే ఏమిటి? ఎంతమందికి అఫైర్స్ ఉండటం లేదు? నేను బేబీని పెంచగలను అంది. ప్రసాద్ మాలతిని పెళ్లి చేసుకుని తనతో తీసుకెళ్లాడు. జీవితాలు ఎట్లా మలుపు తిరుగుతాయో. 3 ఏళ్ల తర్వాత మాలతికి కొడుకు పుట్టాడు. ఆ 3 ఏళ్లలో శ్వేత మాలతిని అమ్మ అని పిలవటం నేర్చుకుంది. యానీ వెళ్ళిపోయిందన్న బాధ మర్చిపోయాను. యానీ మీద కోపం రాలేదు. నాలో నాకే ఒక జిజ్ఞాస యానీ అంతర్యం గురించి. నేను ఇండియన్ని గనుక కుటుంబం, ఆనందం ఆలోచించి సమాధాన పడ్డాను. యానీ అమెరికన్. తమ ఇష్టాలు, అంబిషన్స్ తనకు ముఖ్యం. భారతీయులకున్న విషయాల దృష్టి, విశ్వశ్రేయోభిలాష ఇంకెవరికీ లేవు. నేను ఆనాడు సమాధాన పడ్డట్టే ఈనాడు మా కుటుంబం ఇంత ఆనందంగా ఉన్నాము. శ్వేత వాళ్ళు ఇండియాకి వచ్చారు. అందరి కోసం గిఫ్ట్లు తెచ్చారు. ఆ 4 రోజులు పెళ్లివారి ఇల్లులా ఒకటే సందడి. శ్వేత బంగారు బొమ్మలా ఉంది. నీలి కళ్ళు, ఎర్ర జుట్టు, స్కర్టు, జీన్సు, ఫ్రాక్ ఏది వేసుకున్నా అందంగా ఉంటుంది. తెలుగు రాయటం, చదవటం నేర్చుకున్నందుకు అభినందించారు. అమర చిత్రకథ, పంచతంత్ర చదివేసింది. ఇప్పుడు నవలలు చదువుతోందట. ఒకరోజు నా నవల తీసి చూస్తుంది. బామ్మ రాసిందా? ఇప్పుడు కూడా రాస్తున్నావా అని అడిగింది. అది ఒకటే రాయటం, ఎప్పుడో మానేశాను అన్నాను. ఇప్పుడెందుకు రాయటం లేదు అని అడిగింది. అది ఒక పెద్ద కథ అన్నాను. ఆ కథకి నేను విలన్ని అన్నారు మా ఆయన నవ్వుతూ. మీ బామ్మ నాకు దుష్టుడు, రాక్షసుడు అనే బిరుదులు ఇచ్చింది అన్నారు మళ్ళీ. చెప్పు బామ్మ అంది శ్వేత. చెప్పాను. సుమారు 40 ఏళ్ల కిందట స్త్రీకి ఇల్లే ప్రపంచం. నేను కవిత్వం రాస్తుండేదాన్ని, కథలు రాయాలని ఉండేది. ఒకసారి ఆయన చూశారు. ఎందుకు ఈ పిచ్చిరాతలు? పనులు చేసుకోక ఎందుకు ఈ కవిత్వాలు? వెళ్ళు, గుండెలు గుట్టు. వంట ఇలా తగలాడింది, పొయ్యి మీద పడేసి కథ రాస్తున్నావా అని తెప్పేవారు. భరించాను. రహస్యంగా రాసేదాన్ని. ఒక కథ పత్రికలో పడింది. ఒకరోజు కథ పోస్ట్ చేసి వచ్చాను. ఆయన వచ్చారు. నువ్వే వెళ్ళావా? ఈవేళ పోస్ట్ ఆఫీస్ అంటావు, రేపు కోర్టుకు వెళ్తావు విడాకులు కావాలని. చెంప చెల్లుమన్న సప్పుడు. కొట్టారా? నిజంగా కొట్టారా? నన్ను కొట్టారా? మర్నాడే మా నాన్నగారు వచ్చారు. వెళ్ళిపోయాను. ఇంకా రాను అనుకున్నాను. అప్పుడు ప్రసాద్ పుట్టాడు. 3 నెలలకు వాళ్ళు వచ్చారు. ఎప్పుడు వస్తావు అని అడిగారు. నాకు అవమానం జరగదని నమ్మకం కలిగినప్పుడు వస్తాను అన్నాను. నా నవలకి బహుమతి వచ్చింది. ప్రసాద్కి టైఫాయిడ్. నాన్న అని పలవరించేవాడు. అప్పుడు నాలో మదనం. పిల్లలకి తండ్రి కావాలి, పెళ్లి ప్రమాణం పాటించాలి. వెళ్ళటం అవమానం కాదు, ధర్మం అనుకున్నాను. వెళ్లే ముందు ఆయన ఒక బౌండ్ బుక్ ఇచ్చాడు. పేజీల నిండా క్షమించు క్షమించు అని 1,00,000 సార్లు రాసి ఉంది. కరిగిపోయాను. వెళ్ళిపోయాను. ఆయన మారిపోయారు. అంతా మా అత్తగారి చలువ. అయితే తాతయ్య విలన్ నుంచి హీరోగా మారిపోయారు. మరి ఆ తర్వాత నువ్వెందుకు రాయలేదు అంది శ్వేత. తాతయ్య కథలు రాయి అనేవారు, కానీ నేను మళ్ళీ రాయలేకపోయాను. ఎందుకో నాకే తెలియదు. సృజనాత్మకత లక్షణం చచ్చిపోయిందేమో. ఇంటి పనులు, పిల్లలకి చదువు, మహిళా సమాజం సేవ, అది నాకు తృప్తినిచ్చేది. శ్వేత నా చేతులు పట్టుకుంది. నీ పెద్ద కథ ఇంకా పూర్తి కాలేదు బామ్మ. నువ్వు మళ్ళీ కథలు రాయాలి. నువ్వు రాయగలవు అంది. వాళ్ళు వెళ్ళిపోయాక కొన్నాళ్ళకి ప్రసాద్ ఫోన్ చేశాడు. అమ్మా, యానీ చచ్చిపోయింది. షీ ఈజ్ డెడ్. యానీ మళ్ళీ పెళ్లి చేసుకుంది. కొడుకు పుట్టాడు. భర్త యాక్సిడెంట్లో పోయాడు. కొడుకుని హాస్టల్లో వేసింది. వాడు దొంగతనాలు, డ్రగ్స్. 12 ఏళ్ళకి ఇంటికి వచ్చి డబ్బు అడిగాడు. యానీ ఇవ్వను అంది. వాడు పిస్టల్తో కాల్చాడు. అయ్యో! శ్వేతకు తెలిసింది. ఒకరోజు మూడీగా ఉంది. తర్వాత నా చేయి పట్టుకుని ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ ఉమెన్ అంది.
ఆ పిల్లపాముని మన ఇంటికి తీసుకురావద్దు అంది. కానీ ప్రసాద్ వాడికి తక్కువ శిక్ష పడేలాగా చూడమని జువైనల్ కోర్టుకి అప్పీల్ చేశాడు. శ్వేత అడిగింది, నిజమైన ఫెమినిజం ఏమిటి బామ్మ? నేను ఆలోచించాను. నన్ను కొట్టినా, కథలు రాయొద్దన్నా భరించాను. ఎందుకు? పిల్లల కోసం, కుటుంబం కోసం. అది బానిసత్వం కాదు, బాధ్యత. యానీకి స్వేచ్ఛ కావాలి. భర్త, పిల్లలు, బోర్ వదిలేసింది. చివరికి ఏమైంది? తన కన్న కొడుకు కాల్చి చంపాడు. మాలతి స్వేచ్ఛను వదులుకుందా? లేదు. రెండో పెళ్లివాడిని చేసుకుంది. పరాయి పిల్లని కన్న కూతురులా పెంచింది. ఉద్యోగం చేస్తుంది. అది బానిసత్వం కాదు, ప్రేమ. నేను చీమని కాదు, నాది తల్లి మనసు. ప్రపంచాన్ని పాలించే తల్లి మనసు. తన సంతానాన్ని పెంచే బాధ్యత స్త్రీది. అందుకే నేను స్వేచ్ఛని సమర్థించలేకపోయాను. పిల్లల్ని కనటమే కాదు, సక్రమంగా పెంచాల్సిన బాధ్యత స్త్రీది. బాధ్యత బానిసత్వం కాదు. స్త్రీకి స్వతంత్రం ఉండాలి, తగిన భర్తని పొందటానికి. కానీ అంతకంటే ముఖ్యమైన బాధ్యత ఉంది, పిల్లల్ని ప్రేమతో పెంచడం. తల్లి ప్రేమలో పెరగని పిల్లలు ఆర్ద్రత ఎరగని రాక్షసులవుతారు. తల్లి ప్రేమలో పెరిగిన పిల్లలు సత్వ సంపన్నులవుతారు. ఈనాటి స్త్రీ పురుషుడితో పోటీపడి సుఖం, ధనం, అధికారం వెంట పరుగు పెడుతుంది. మగవాడిని మించాలని స్త్రీ సహజమైన కరుణని, ప్రేమని చంపేసుకుంటుంది. ఈనాటి ప్రపంచంలో హింస పెరగటానికి కారణం మగవాడి ఐశ్వర్యకాంక్ష, అధికార దాహం. స్త్రీ కూడా పురుషుణ్ణి అనుకరిస్తే ఈ ప్రపంచాన్ని ఎవరు రక్షిస్తారు? స్త్రీ అన్నిటికీ మూలశక్తి. ఆడని మగని కూడా స్త్రీ తన గర్భంలో మోసి కంటుంది. కనటమే కాదు, ప్రేమతో పెంచుతుంది, రక్షిస్తుంది. అదే మాతృప్రేమ. మగవాడు తేనెటీగ, కనటానికి పనికి వస్తాడు. కండబలంతో పరిశ్రమ చేయగలడు. ఆడదాని గుండెలో ఉండే అమృతపు పొంగు వాడికేది? తరతరాల సంస్కారంతో ఇప్పుడు బాధ్యత నేర్చుకుంటున్నాడు. ఈనాటి సంస్కారంతో స్త్రీ తన బాధ్యత మర్చిపోతుంది. ఆనాటి స్త్రీ పరిధి ఇల్లు, ఈనాటి స్త్రీ పరిధి ప్రపంచం. ఆనాటి గృహిణి తన సంతానాన్ని సత్ప్రవర్తులుగా తీర్చిదిద్దినట్లు ఈనాటి స్త్రీ ఈ ప్రపంచాన్ని మరమ్మతు చేయాలి. ఆధునిక స్త్రీ ఇష్టం లేని దుష్టుడైన భర్తని తిరస్కరించినట్లు సమర్థురాలు, శక్తిమంతురాలు అయిన స్త్రీ దోపిడీని, హింసని పెంచే ప్రభుత్వాన్ని పడగొట్టాలి. శ్వేత, వింటున్నావా? ఈ బామ్మ ఆత్మఘోష. నువ్వు ఈ సందేశాన్ని ప్రపంచానికి అందించాలి. ఇంత హింస విజృంభిస్తున్నా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఇంత ఆనందం, అందం మిగిలే ఉన్నాయంటే మంచి తల్లిదండ్రులే కారణం. ఈ జీవితానికి ఎన్ని రంగులో! త్యాగం అనే రంగు, స్వేచ్ఛ అనే రంగు, బాధ్యత అనే రంగు, ప్రేమ అనే రంగు. కానీ అన్నిటికన్నా గొప్ప రంగు తల్లి ప్రేమ. అది లేకపోతే ప్రపంచం ఉండదు. అందుకే బామ్మ అంది, నేను చీమని కాదు, ప్రపంచాన్ని పాలించే తల్లి మనసు నాది. మీరింతవరకు జీవితానికి ఎన్ని రంగులో ఎస్కే షరీఫ్ గారి కథానిక విన్నారు.